డీటెయిల్స్లోకి వస్తే గుంటూరు జిల్లాలో వర్షాలు హడలెత్తిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా భారీగా కురిసిన వర్షానికి నాగులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. గురజాల వద్ద రైల్వే ట్రాక్పై నీరు ప్రవహిస్తోంది. మాచర్ల గుంటూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచర్లలో పలు వార్డుల్లోకి నీరు ప్రవేశించింది. భీమవరం వెళ్లే ప్యాసింజర్ రైలు మాచర్లలో నిలిచిపోయింది. కారంపూడి వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల 4 గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గురజాల ఆర్టీసీ బస్టాండ్ నీట మునగడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెంటచింతలలో ఓ లారీ వరద నీటిలో చిక్కుకుంది. ఎడతెరిపి లేని వర్షాలతో గుంటూరు జిల్లా గురజాల జలమయమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 2 రోజులుగా పట్టణంలో భారీగా వర్షం కురుస్తోంది. గండివాగు, దూబ చెరువు కట్టలు తెగి జనావాసాల్లోకి నీరు చేరింది. గుంటూరు మాచర్ల రహదారిపై భారీగా నీరు ప్రవహిస్తోంది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహానికి గురజాల రైల్వే స్టేషన్లో ట్రాక్ కొట్టుకుపోయింది. గుంటూరు నుంచి మాచర్ల వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. భారీ వర్షానికి గుంటూరు జిల్లా గురజాల చెరువుకు గండిపడింది. వరద నీరంతా ఒక్కసారిగా రైల్వే ట్రాక్ మీద కొట్టుకొచ్చింది. దీంతో రైల్వే ట్రాక్ 4 అడుగుల మేర పక్కకు జారిపోయింది. ట్రాక్ కింద మట్టి, కంకర కొట్టుకుపోవడంతో పట్టాలు గాల్లో తేలాడుతున్నాయి. ఈ పరిణామంతో మాచర్ల నుంచి గుంటూరు వైపు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భీమవరం వెళ్లాల్సిన ప్యాసింజర్ రైలు మాచర్లలో నిలిచిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గుంటూరు జిల్లా అతలాకుతలమవుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతుంటే పురాతన ఇళ్లు కుప్పకూలిపోతున్నాయి. పిడుగురాళ్ల మండలం కరాలపాడులో మిద్దె కూలి ఓ మహిళ మృతి చెందింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు గుంటూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉందో మా ప్రతినిధి రవీందర్ నడిపిస్తున్నాం. రవీందర్, మొత్తం మీద వర్షాలకి సంబంధించి ప్రస్తుతం నష్ట నివారణకి సంబంధించి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటోంది? అదేవిధంగా ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఏ రకంగా ఉంది? ప్రస్తుతం వాతావరణ పరిస్థితి చూస్తుంటే కిషోర్, మళ్ళీ కుండపోతగా వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం పల్నాడు ప్రాంతం అంతా మేఘాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించారు. మరొక 2 రోజుల పాటు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందంటూ చెప్పిన నేపథ్యంలో పల్నాడు ప్రాంత ప్రజానీకం అంతా కూడా తీవ్రంగా భయాందోళన చేస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఇప్పుడు గత అర్ధరాత్రి నుంచి కూడా కుండపోతగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి. ముఖ్యంగా మాచర్లలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది లేదు. కానీ ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా అనేక వార్డుల్లోకి భారీగా వరద నీరు రావడంతో ఇళ్ల నుంచి బయట రావడం కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి. మరోవైపు గురజాల, రెంటచింతలతో పాటు పక్కనే ఉన్న గోలి అనే గ్రామం, ఈ 3 కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కిపోయినాయి. ఈ 3 గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. ఎవరు కూడా ఇటు నుంచి అటు రావడానికి కూడా ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఉన్న నాగులేరు, చంద్రవంక నదులు గతంలో 20 సంవత్సరాల క్రితం సంభవించినప్పుడు ఒకసారి మాత్రమే ఈ స్థాయిలో వరద ఉధృతి పొంగింది. కానీ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద స్థాయిలో వరద ఉధృతి రావడంతో అనేక ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. దీంతో గ్రామాలు కూడా గాలి చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే అధికారులు పెద్ద ఎత్తున రంగప్రవేశం చేశారు. ఎక్కడెక్కడ వరద నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మాచర్ల శివారులోని ఉన్న వికలాంగుల కాలనీతో పాటు మిగతా మరికొన్ని వార్డులలోని ప్రజానీకాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ప్రొక్లైన్లో తీసుకురావడం ద్వారా అక్కడ ఉన్న వరద నీటిని దారి మళ్లించే ప్రయత్నాలు కూడా ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఎగువ నుంచి వరద నీరు కాస్తంత ఉధృతి తగ్గినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆకాశం పూర్తి స్థాయిలో మేఘావృతం అవడం, మరి కొద్దిసేపట్లోనే కుండపోతగా వర్షం కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు కూడా మరి కొద్దిసేపట్లో మళ్ళీ వరద ఉధృతి ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రవంక నది కారణంగా అవతల ఎత్తిపోతల సమీపంలో కూడా పెద్ద స్థాయిలో వరద నీరు వచ్చి చేరడంతో ఇటువైపు రాకపోకలు కూడా స్తంభించిపోతున్నాయి. ప్రధానంగా ఏదైతే గురజాల శివారులో ఎర్రవాగు సంబంధించిన చెరువు కట్ట తెగిపోవడంతో అక్కడ గండిపోవడంతో ఒకసారిగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. దాదాపు 6 అడుగుల మేర కొట్టుకుపోయినట్టుగా ఇప్పటికే రైల్వే అధికారులు గుర్తించారు. గుంటూరు నుంచి డిఆర్ఎం 200 మంది ప్రత్యేక కూలీలతోటి ప్రత్యేక రైళ్లు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. మరి కొద్దిసేపట్లో
అక్కడ చేరుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా ప్రారంభించబోతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ పనులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి కంకర పూర్తిగా కొట్టుకుపోవడంతో పాటు ఇంకా వరద నీరు రైల్వే పట్టాల మీద నుంచి వెళ్తున్న నేపథ్యంలో పూర్తిగా వరద నీరు ఆగిపోయిన తర్వాత మాత్రమే ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే వరద నీరు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఇంకా వర్షం కనుక కురిస్తే మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో మరమ్మతులు జరిగే అవకాశం కూడా కనిపించలేదు. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పటికే మాచర్ల నుంచి గుంటూరు వైపు వచ్చే రైళ్లు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పొద్దునే ఈ రోజు తెల్లవారుజామునే భీమవరం వెళ్లాల్సిన ట్రైన్ మాచర్లో నిలిపేశారు. అక్కడ ఆ ట్రైన్ లో ఉన్న ప్రయాణికులను ఇతర బస్సుల ద్వారా తరలించేందుకు అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే అధికారులు ఆర్టీసీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా కొన్ని బస్సులను ఏర్పాటు చేసే దిశగా ఇక్కడ రైల్వే అధికారులు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ మార్గంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం వరకు రాకపోకలు జరిగే అవకాశం కనిపించట్లేదు. అలాగే గుంటూరు నుంచి వెళ్తున్న ప్రధాన రహదారి మీద కూడా వరద నీరు కాస్తంత తగ్గుముఖం పడడంతో ఇప్పుడిప్పుడే వాహనాలు రాకపోకలు మొదలవుతున్నాయి. కిషోర్. ఓకే, థ్యాంక్ యూ రవీందర్. Minar